ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నిజాలు, మొత్తం 10 చోట్ల తనిఖీలు, భారీగా అక్రమాస్తుల గుర్తింపు, 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా, కొనసాగుతున్న తనిఖీలు, సబ్ కాంట్రాక్టర్ల కేటాయింపులలో భారీగా అవినీతి అని చెప్పేసి. సో ఇక దీనికి సంబంధం, దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్క వ్యక్తి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. అన్డౌటెడ్లీ అధికారులతో మొదలుకొని ఆ ఏరియాలో వాడేవాడో సర్పంచ్, వానికి సంబంధించిన సర్పంచ్ ఆ ఏరియాలో దొరికితే ఆ సర్పంచ్ మొదలుకొని, వార్డు మెంబర్లు మొదలుకొని, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎవడు కాదు చెప్పండి. ఏ ప్రాంతంలో ఆడ ప్రాజెక్ట్ వచ్చింది, కాలువలు తీస్తున్నాడే మన పంట పండినట్టే. రైతు నాశనం అవుతాడు, వీని పంట పండుతుంది. రైతు పంట ఎండుతుంది, వీని పంట పండుతుంది అన్నట్టు. కాళ్ళు వస్తున్నాయి అంటే కాలువలో నీళ్ళు వస్తున్నాయని కాదు, కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, ఖర్చులు అవుతున్నాయి అన్నట్లు లెక్క. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది దీని రోజుల కొని. సో మొత్తంగా మరి ఇంకొక అవినీతి తిమింగళం బయటపడ్డది. మరి వీళ్ళందరినీ తొందర ఈ విచారణ జాప్యం చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కూడా నాకు తెలిసి, అంటే వాళ్ళు కూడా రాజకీయంగా ఏమైనా చూస్తురేమో, సిచ్యువేషన్ చూసి లోపలేద్దామని, కానీ ఏచి పడేయరు, ఏం తప్పలేదు. తెలంగాణ సమాజం ఏదో సెంటిమెంట్ తోటి వాళ్ళ కోట్లు ఇస్తారేమో అని భయపడకూరి కాంగ్రెస్ వాళ్ళు. ఏ సెంటిమెంట్లు తొక్కల సెంటిమెంట్, వాళ్ళు అవినీతి చేసినని క్లియర్గా కనబడుతుంది, క్లియర్గా తెలుస్తుంది తెలంగాణ సమాజానికి. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయల సర్ప్లస్ స్టేట్ గా ఉన్న రాష్ట్రం ఇవాళ 7-8 లక్షల కోట్ల రూపాయల అప్పుకెట్లా మారింది? ఏం చేసిరు పైసలని? అడ్డదిడ్డగా ఇష్టమైన డెడ్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇవాళ మస్తుగా మాట్లాడతాం. మళ్ళీ అప్పులే చూస్తున్నాం, ఆస్తులు చూడవాలంటారు. ఏ ఆస్తి తనఖా పెడతావు పెట్టు. ఇప్పుడు ఏ స్థామిత పైసలు అయితే చెప్పు, ఆస్తులు ఏం చేస్తావు? మీ లెక్క వేలం ఏమంటారా, అమ్మమంటారా? మరి సెక్రటరియట్ అమ్మంటారా, కలెక్టరేట్లు అమ్మంటావా, కాలేజ్ మన కమిషనరేట్లు అమ్మంటావా? ఒక 4 రోజులు ఆగితే తెలంగాణ ఇంకా జర 1,00,000 కోట్ల మిగులు బడ్జెట్ కాట్లా ఇంకో 2-3 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ గా పోయి ఉంటే అప్పుడు అన్ని చేసుకున్నట్టు కదా. జర్ర ఆగలేదు మీకు పానం. రాష్ట్రం ఏర్పాటు కాగానే 1,00,000 కోట్ల మిగులు బడ్జెట్ చూడంగానే ఊగోలే మీకు పానం. ఇక దుబారా ఖర్చు. ఒక తెలంగాణలో ఒక తాగుబోతు కొడుకు, పెద్ద కొడుకు ఉంటే జర ఆస్తి పాస్తులు బాగుంటే వాడు ఎట్లా రాస్తారు, సంసారాన్ని సర్వనాశం చేస్తాడో గట్ల చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని. దుబారా ఖర్చు. ఏరువాడంగానే ఎవడన్నా పని వెతుకుంటారు, రూపాయి కూడబెట్టుకుంటారు, అప్పులు తెచ్చుకోకుండా ఎట్లా బతుకుదామని చూస్తారు. ఏరువాడంగానే కారు కావాలి, బంగ్లా కావాలి, మంచిగా సోఫా సెట్లు కావాలి, కుషన్స్ కావాలి, తినుడు కావాలి, దావతులు కావాలి. గిదా గట్ల ఆ సంసారం ఎట్లా నాశనం అవుతుందో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అట్లే, ఆర్థిక మూలాలు కూడా అట్లే దెబ్బతీసారు. మొత్తంగా కాళేశ్వరం కరప్షన్ అని ఇంకెన్ని రోజులు ఈ క్యాప్షన్స్ వస్తాయో చూడాలి. ఎంతమంది తిమింగలాలు ఇంకా బయటపడతారో చూడాలి. 2 ఏళ్ళు గడిచింది ఇప్పటికే. ఇంకో ఏడాది లోపల అందరి చిట్టా బయట పెట్టేసి క్లోజ్ చేసేసి అందరిని తీసుకుపోయి